డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసామండి. లైక్ మనం గ్లోబల్ సెట్టింగ్స్ అంటే ఒక కంపెనీ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏ కంపెనీకైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన ఓకే సెటప్స్, సెట్టింగ్స్ అన్ని కూడా క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఎలా సెట్ చేయాలి, ఓకే, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ కస్టమర్స్ కి సంబంధించి కానీ వెండర్ కి సంబంధించి కానీ అసెట్స్ సంబంధించి కానీ ఎంట్రీస్ పాస్ అవడానికి మనము సెటప్స్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. తర్వాత డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, డాక్యుమెంట్ టైప్స్ కి నెంబర్ రేంజెస్ ఎలా తెలుసుకున్నాం. తర్వాత మనకు యూజర్స్ కి మన టార్గెట్స్ గ్రూప్ ఏ విధంగా సెటప్ చేయాలో తెలుసుకున్నాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పబోయే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ 3 సెట్టింగ్స్ చేస్తేనే ఒక కంపెనీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెటప్స్ స్టార్టింగ్ చేయవలసిన వర్క్ అంతా చేసినట్టు. ఒక పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ కానీ పోస్ట్ చేయాలంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి గల అవసరమైన సెటప్స్ అన్ని ఈ మూడిట్లో ఉంటాయి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో, గ్లోబల్ సెట్టింగ్స్ లో, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. ఇవి 3 చేసిన తర్వాతనే నువ్వు ఏ ఎంట్రీ అయినా పాస్ చేయగలుగుతావు. లేదు అంటే ఈ 3 చేయకుండా అసలు నువ్వు ఏ వర్క్ అనేది చేయలేవు. ఓకేనా? సో అది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్? సో ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ that controls the name of general ledger, general GL master, number of GL master and some control information. It is the grouping of GL accounts that forms the framework for recording accounting transactions in a structured way. ఒక బిజినెస్ లో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకోవాలి. ఓకే, సో ఎందుకంటే ప్రతి బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ లేకుండా ఉండవు. వాటి యొక్క డేటానే జిఎల్ మాస్టర్ డేటా అంటాం. అది ఎక్కడ సేవ్ అవుతుంది అవి ఫర్దర్ లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దీన్నే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. వీటికి నెంబర్ రేంజెస్ కూడా మనం సెటప్ చేయాలి. సో రెంట్ కు ఒక నెంబర్ రేంజ్, శాలరీకి ఒక నెంబర్ రేంజ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ కి ఒక నెంబర్ రేంజ్, డిస్కౌంట్ రిసీవ్డ్ కి ఒక నెంబర్ రేంజెస్ కూడా సెటప్ చేయాల్సి వస్తుంది. ఓకే, వీటికి సంబంధించిన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి OB41, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, అసైన్ కంపెనీ కోడ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB62, డిఫైన్ అకౌంట్ గ్రూప్ ఇన్ ఎస్ఏపి OB84, రిటైన్డ్ ఎర్నింగ్స్ OB53, జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇవి చార్ట్ ఆఫ్ వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోస్టింగ్ కీస్ ఇన్ ఎస్ఏపి అంటే OB41 లో ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీని 2 డిజిట్ నెంబర్ తో డెబిట్ క్రెడిట్ అనేది ఏంటి అనేది అదే ఇచ్చేసి ఉంటది. వీటిలో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయి. అది ఏంటి అనేది చూస్తాం. సో తర్వాత నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB13, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఏంటి ఈ 3 అనేది తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే డొమెస్టిక్, అంటే ఇండియా మాత్రం. ఇండియాలో కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో జరిగే డైలీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డింగ్ చేసుకుంటుంది.
దే ఆర్ యూజ్డ్ టు పోస్ట్ డైలీ ఎక్స్పెన్సెస్. సో accounts could be either expense or revenue accounts, and the information is shared by finance as well as controlling modules. ఓకే, ఈ యొక్క ఎక్స్పెన్సెస్ ఏవైతే మనము చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో క్రియేట్ చేసుకుంటామో అవి కంట్రోలింగ్ కూడా లింకప్ చేస్తాం. అది ఫర్దర్ మీరు చూస్తారు. సో దీన్ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, దీస్ ఆర్ అకౌంట్స్ యూజ్డ్ బై ది ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్. దే హెల్ప్ ఇన్ జనరేటింగ్ రిపోర్ట్స్ యాజ్ ది కార్పొరేట్. ఇప్పుడు మనకి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయండి. అన్ని కంపెనీ కోడ్స్ కలిపి కదా ఫైనల్ ఇయర్ లో, ఫైనల్ మంత్ లో నీకు మీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అన్నిటికి సంబంధించిన కూడా ఎంటైర్ కార్పొరేట్ గ్రూప్ అంటాం. వాటి యొక్క రిజల్ట్ జనరేట్ చేస్తుంది గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ద కంట్రీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి హెల్ప్స్ టు మీట్ ద కంట్రీ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు వేరే దేశాల్లో మీ బిజినెస్లు ఉన్నాయి, అక్కడ దేశం యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏమైతే ఉంటాయో వాటినే మీరు ఫాలో అవుతారు, వాటి ప్రకారంగా మీరు ఫాలో అవుతారు. ఓకే, లీగల్ గా. సో అదనమాట. నువ్వు ఇండియా ఫాలో అవుతున్నావా, అదర్ కంట్రీస్ ఫాలో అవుతున్నది అక్కడ వర్క్ చేసాను బట్టి ఉంటుంది. తర్వాత ఓపీ 62లో ఆ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏదైతే క్రియేషన్ చేసి ఉంటావో అది కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. తర్వాత డిఫైన్ అకౌంట్ గ్రూప్ OBD4లో. సో ఇక్కడ ఏం చేస్తామంటే ప్రతి జిఎల్ కూడా ఒక నెంబర్ రేంజ్ అనేది సగ్రిగేటింగ్ లేదా గ్రూపింగ్ చేస్తాం. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. OBD4 అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎలా అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఉంటాయి, 100 ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, పోస్టేజ్, స్టేషనరీ, ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్, ఇలా ప్రతి ఒక్క దానికి నెంబరింగ్ కావాలి. 1 అంటే రెంట్, 2 అంటే శాలరీ, 3 అంటే టెలిఫోన్ బిల్, అలా నెంబరింగ్ కావాలి. ఇన్కమ్స్ కూడా నెంబరింగ్ కావాలి. అది సెటప్ చేస్తాం 6 digits తో. తర్వాత రిటైన్ ఎర్నింగ్స్ OB53. సో ఇక్కడ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ ద బ్యాలెన్స్ ఫ్రమ్ 1 ఫిజికల్ ఇయర్ టు అనదర్ ఫిజికల్ ఇయర్. ఓకేనా, 31st March లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేస్తాం. సో అప్పుడు 31st March లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఇది రిటైన్ ఎర్నింగ్స్ అని చెప్పుకుంటాం. తర్వాత ఫైనల్ గా జిఎల్ అకౌంట్స్ క్రియేషన్ FS00. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, లయబిలిటీస్, అసెట్స్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేస్తాం. చూడమ్మా, అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి, అదర్ ఇన్కమ్స్ కింద ఏమొస్తాయి, ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏమొస్తాయి, కరెంట్ లయబిలిటీస్ కింద ఏమొస్తాయి, కరెంట్ అసెట్స్ కింద ఏమొస్తాయి అనేది ఇక్కడ ఇచ్చాము. అవసరం ఏంటి, ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒక నెలలో జరిగే ఎక్స్పెన్సెస్ ఏముంటాయమ్మా, నువ్వు ఆపినా ఆగకుండా, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ ఏంటి, ఎంప్లాయీస్ కి శాలరీ ఇవ్వాల్సిందే, ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాల్సిందే. సో తర్వాత నెక్స్ట్ ఏంటి, ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, తర్వాత టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఆఫీస్ అన్నాక నీ కంపెనీ గురించి అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ నెలకు ఒకసారి ఉంటుంది. ఓకే, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఆఫీస్ అన్నాక పోస్ట్ పంపిస్తారు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లోకి. ఇవన్నీ ఏంటి, కంటిన్యూగా జరిగే ఎక్స్పెన్సెస్, నువ్వు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్, మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్, వీటిని మనం అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. ఓకే, సో అదే టాలీలో అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటాం, ఇక్కడ ఏమంటాం, అడ్మిన్ ఎక్స్పెన్స్ అంటాం. ఓకే, సో తర్వాత ఈ ఇన్కమ్స్ ఏమున్నాయి, అదర్ ఇన్కమ్స్ అని అంటారు ఇక్కడ. అదే టాలీలో అయితే ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, అంటే మన బిజినెస్ కు వచ్చే ఇన్కమ్స్ అవి ఏమైనా ఉంటే అదర్ ఇన్కమ్స్ లో తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్, ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైగానే యూజ్ పొందాలి, వీటిని ఏమంటారు, ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఫర్నిచర్, కంప్యూటర్, మెషినరీ, బిల్డింగ్, వీటిని కొన్న తర్వాత మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందాలి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. క్యాష్ ఉంది, బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, అవసరం లేకపోతే విత్డ్రా చేసుకుంటాం. ఓకే, వాటర్, ఇంకా రా మెటీరియల్ అని, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అని, అడ్వాన్స్ అమౌంట్ అని, అడ్వాన్స్ ట్యాక్స్ అని, శాలరీ అడ్వాన్స్ అని, ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ లో తీసుకుంటాం. కరెంట్ లయబిలిటీస్, మనం ఎవరికైనా ఇవ్వాల్సినవి ఏమైనా ఉంటే వాటిని కరెంట్ లయబిలిటీస్ లో తీసుకుంటాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, బిల్స్ పేయబుల్స్, రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్, ఇవన్నీ కూడా. ఓకే, వీటన్నిటిని మనం క్రియేషన్ చేస్తాం ఈరోజు. ఓకే, చూడండి.
దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు వాట్సాప్ చేస్తాను, అది కూడా మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, OB41. ప్రతిదీ కూడా ఇలా ఎక్సెల్లో రాసుకోండి నా అలాగా ఎక్సెల్లో రాసి పెట్టుకోండి, బాగుంటుంది మీకు అర్థం చేసుకోవడానికి. ఓకే, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. OB-D4. ఇక్కడ మనం ఏం చేసేది ఉండదు లైక్ OB-D4 కదా, OB-41 కదా. ఫస్ట్ డీకోడ్ OB-41 /N OB-41. చూసారా, 2-digit నెంబర్ ఉంది, 01, 02, 03, 04, 05. ఇన్వాయిస్ డెబిటా క్రెడిట్ అనేది ప్రీ డిఫైన్డ్ గా ఎస్ఏపి కంపెనీ డిఫాల్ట్ గా ఇస్తుంది. వీటిలో కూడా మీకు ఎర్రర్స్ వస్తాయమ్మా, ఎలా అనేది ఫర్దర్ క్లాస్ లో మీరు తెలుసుకుంటారు. చూడండి, 50, 51 బ్యాంక్ క్రెడిట్ జిఎల్ అకౌంట్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, మనం ఏం చేయము. నెక్స్ట్ టీ కోడ్ OB-13 /N OB-13. న్యూ ఎంట్రీస్. ఓకే, మన కంపెనీ కోడ్ ఏందమ్మా, కళ్యాణ్ కదా, KAL1. ఇది వచ్చేసి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, COA ఫర్ కళ్యాణ్ జ్యువెలర్స్. ఓకే, మెయిన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నెంబర్ మినిమం 6 మ్యాక్సిమం 10 పెట్టచ్చు, 6 చాలు ఎనఫ్. కంట్రోలింగ్ ఇంటిగ్రేషన్, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకే, అదే S/4HANA అయితే మనకి ఆటోమేటిక్ క్రియేషన్ వస్తుంది, ఇప్పుడు మనకు మాన్యువలే. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ ఇవ్వండి, KAL2 గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సేవ్. నెక్స్ట్ KAL3 కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. వీటిని ఎక్సెల్ లో టైప్ చేసుకుని రాసుకోండి, మీకు గుర్తుండవు కదా, ఫస్ట్ టైం చేస్తుంటారు. గుర్తుందా అంటే KAL1 KAL2 KAL3. నెక్స్ట్ ఏముంది, OB-62 అసైన్ చేయాలి, /N OB-62 పొజిషన్ కంపెనీ కోడ్ KAL1. సో ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, కంట్రీస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు చేయాలి. అంటే ఇది ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వచ్చేసి KAL1, ఇది కంట్రీ KAL3. గ్రూప్ రాదు ఇక్కడ. సేవ్. ఓకే, నెక్స్ట్ OB-D4. ఇది ఇంపార్టెంట్, OB-D4. చూడమ్మా, ఇక్కడ
ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎస్ఏపి వాడే ప్రీ డిఫైన్డ్గా ఇస్తారు. సో దీంట్లో మనకు అవసరమైన ఏంటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అడ్మిన్ ఎక్స్పెన్స్ అవసరమే. ఓకే, నాకు కొంచెం కిందికి వద్దాం. ఆర్డర్లో ఉండేది తీసుకున్నాం. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్స్ మనకు అవసరం, కరెంట్ అసెట్ మనకు అవసరం, కరెంట్ లయబిలిటీస్ మనకు అవసరం, సేల్స్ మనకు అవసరం, అదర్ ఇన్కమ్ మనకు అవసరం. ప్రస్తుతానికి ఇవి అవసరం. ఓకే, ఇప్పుడు చూడండి 4,01,000తో స్టార్ట్ అయింది, 4,100,000కి ఎండ్ అయింది. అంటే 100 ఎక్స్పెన్సెస్ని క్రియేషన్ చేయొచ్చు. కరెంట్ అసెట్స్ 2,01,000తో స్టార్ట్ అయింది, 2,100,000కి ఎండ్ అయింది. అంటే 100 కరెంట్ అసెట్స్ సంబంధించిన జిఎల్స్ని క్రియేషన్ చేయొచ్చు. కరెంట్ లయబిలిటీస్ 1,02,01తో స్టార్ట్ అయింది, 1,02,300కి ఎండ్ అయింది. అంటే 100 కరెంట్ లయబిలిటీస్ జిఎల్స్ని క్రియేషన్ చేయొచ్చు. సేల్స్ 3,01,000తో స్టార్ట్ అయింది, 3,100,000కి ఎండ్ అయింది. అంటే సేల్స్కు సంబంధించిన జిఎల్స్ని 100 చేయొచ్చు. అదర్ ఇన్కమ్స్ 3,03,01తో స్టార్ట్ అయింది, 3,04,00,000కి ఎండ్ అయింది. అంటే అదర్ ఇన్కమ్స్ కింద ఒక 100 జిఎల్స్ని అదర్ ఇన్కమ్స్ కింద క్రియేషన్ చేయొచ్చు. సో ఇలా అనమాట. వీటిని మనం కాపీ యాజ్ చేసుకొని మనం తెచ్చుకోవాలి. ఓకే, ఓకేనా. సో ఇవి ఏరే వాళ్ళది కదా, వాటిని తీసేసి మనది పెట్టుకోవాలి. మన చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంది, KAL1 మనది ఇచ్చుకోవాలి. అంటే వేరే వాళ్ళకి తీసుకొని మనది కాపీ చేసుకుంటున్నాం. అంటే వేరే వాళ్ళకు సంబంధించిన అకౌంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మన బిజినెస్ కు సంబంధించిన సెటప్స్ చేసుకుంటాం. టైం వేస్ట్ అవ్వకుండా మనం స్పీడ్గా వర్క్ అవ్వడానికి మనం ఇలా సెటప్ చేసుకుంటాం. మనకి తెలియదు కదా ఏ నెంబర్ నుంచి ఎలా పెట్టుకోవాలంటే, రీడిఫైన్డ్గా ఇచ్చాడు కాబట్టి వాటిని మనం తీసుకుంటాం. ఓకే, అదర్ ఇన్కమ్ అవసరం, అడ్మిన్ ఎక్స్పెన్స్ అవసరం, కరెంట్ అసెట్స్ అవసరం, కరెంట్ లయబిలిటీస్ అవసరం, సేల్స్ అవసరం, ఫిక్స్డ్ అసెట్స్ కూడా అవసరమే కదా. ఫస్ట్ ఇవి సేవ్ చేద్దాం. సేవ్. నేను ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోలేదు, మర్చిపోయినా, మళ్ళీ తీసుకుంటాను. అదొకటి. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడో చూడండి. మనకి ఏమేమి అవసరమో అన్ని తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మళ్ళీ మార్చుకోవచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడ ఉంది కదా. యా, ఇది కాపీ చేసుకొని సేవ్ యాజ్, కాపీ యాజ్, అంతే. KAL1 నీకు అవసరం ఏంటి, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అంతే. తీసుకొని సేవ్ చేసుకోవాలి. సేవ్. ఇప్పుడు మన పొజిషన్లో వెళ్ళి మనం ఓపెన్ చేయండి, అన్ని మనకి వచ్చేస్తాయి చూడండి. ఇట్సగా చూసారా, అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, అదర్ ఇన్కమ్, సేల్స్, KAL1 మనటన్నీ వచ్చేసాయి. ఏది కూడా ఓవర్లాప్ అవ్వకూడదు. మా నెంబరు వచ్చిన నెంబరే మళ్ళీ రాకూడదు, అది చూసుకోవాలి ఒకసారి. నెక్స్ట్ రిటైన్ ఎర్నింగ్స్ OB53. KAL1 ఇక్కడ X ఇవ్వండి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఏంటమ్మా? సేల్ నెంబర్ ఉన్నాయి కదా. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ సేమ్ నెంబర్ ఉన్నాయి, అప్పుడు ఓవర్లాప్ అవుతుంది కదా. ఒక్క నిమిషం. OBD4 ఒకసారి చెక్ చేయండి. అలా ఉన్నప్పుడు తీసుకోకూడదు, ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎక్కడుంది ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 2,01,000 ఉంది. ఎస్, గుడ్. కరెంట్ అసెట్స్ 2,01,000 ఉంది. చూడమ్మా, ఇలా సేమ్ ఉండకూడదు, ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే వాళ్ళకి చూడాలి. మళ్ళీ ఒకసారి దీన్ని డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. వెరీ గుడ్. సో నెక్స్ట్ కొంచెం కిందికి వచ్చామంటే మనం వేరే వాళ్ళు ఉంటాయి కదా, సేమ్ నెంబర్ లేని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉందా ఫిక్స్డ్ అసెట్స్ 2,01,001 ఉంది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు.
వెరీ గుడ్. కాపీ సేమ్ నెంబర్ ఉండకూడదు, మా ఓవర్లాప్ అవుతుంది. కేఏఎల్1 ఇది ఆల్రెడీ తీసేసుకున్నాం కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం, డిలీట్ చేసాం. ఓకే ఓకే డన్. మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఓకేనా? అది చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఇచ్చాను కదా, 100 100 ఇది డిఫాల్ట్. సేవ్ చేయండి, ఎంటర్ ఎంటర్. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా క్రియేషన్ చేసింది డిలీషన్ చేశారంటే, సో దాని మీదనే మళ్ళీ తీసుకున్నారంటే యాక్సెప్ట్ చేయదు మా ఎస్ఏపిలో, గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే పేరు ఇచ్చామంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. యా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జిఎల్స్ని క్రియేషన్ చేయాలి. చూడండి, ఎస్, అలాంటి రియల్ కేసెస్ టైమ్ లో లో ఓన్ మనం నెంబర్స్ ఓన్ గా నెంబర్స్ డిఫాల్ట్ టు తెచ్చుకోవడానికి ఉన్నాగా. ఓకేనా? ఇక్కడ SAP లో సర్వర్ కాబట్టి మనలాగా చాలా మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రీ డిఫైన్డ్ ఓకే. ఉంటాయి. బట్ రియాలిటీలో మనమే ఓన్ నెంబర్స్ ఇస్తాం. 1 నుంచి 1000 వరకు ఎక్స్పెన్సెస్ కి, 1001 నుంచి 2000 వరకు ఇన్కమ్స్, 2001 నుంచి 3000 వరకు కరెంట్ అసెట్స్, అలా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే SAP లో ప్రీ డిఫైన్డ్ ఉంటాయి కాబట్టి మనం అవే తీసుకుంటున్నాం. రియాలిటీలో ప్రతిదీ బై హ్యాండ్ తో మనమే చేస్తాం. ఓకేనా? అది ఓకే. ఇప్పుడు మనం చూడండి, KL1 తెచ్చాను, డిలీట్ చేశాను. ఇప్పుడు ఓకే. ఏదైతే తీసుకొని ఓకే. అదే పేరు ఇస్తా అంటే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ పేరుతో ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రికవరీ చేయలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను నైట్ ఈవినింగ్ ఒక బ్యాచ్ తీసుకుంటున్నాను. నేను BMW1 అనే కంపెనీ వాళ్ళ వర్క్ చేస్తున్నాను. ఇప్పుడేమో కళ్యాణ్లోకి నేను వచ్చేయాలి. కళ్యాణ్లోకి వచ్చేయాలి అంటే ఇక్కడ చూడండి, FS00లో ఓపెన్ చేస్తే ఇక్కడ నాకేం కనబడుతుందమ్మా? కంపెనీ కోడ్ BMW ప్రైవేట్ లిమిటెడ్, కంపెనీ కోడ్ BMW1 ఉంది. అంటే ఇది నేను ఈవినింగ్ చెప్పే వాళ్ళ బ్యాచ్ కి జరిగే క్లాసెస్. ఓకే, ఇప్పుడు నేను ఈ కంపెనీ కోడ్ నుంచి మీ కంపెనీ కోడ్ లేక రావాలా? ఇది పాత కంపెనీ, ఈవినింగ్ క్లాస్ జరిగే కంపెనీ. ఇప్పుడు మీ కంపెనీ కోడ్ లేక నేను రావాలంటే ఫస్ట్ ఎక్కడ మార్చాలి? గ్లోబల్ సెట్టింగ్స్ లో మార్చాలి. గ్లోబల్ సెట్టింగ్స్ లో మార్చకపోతే ఇక్కడ మారదు. OB57 గుర్తుపెట్టుకోండి మా, మీరు మల్టిపుల్ కంపెనీస్ చేసేటప్పుడు ఇక్కడ OB57 లో ఏ కంపెనీ కోడ్ టాలరెన్స్ గ్రూప్ ఉంది అనేది గమనించాలి, లేకుంటే ఎంట్రీస్ పడవు. నా FI యూజర్ ఇదే కదా, నేను టాలీ ఓపెన్ చేసినప్పుడు యూజ్ చేసి SAP యూజ్ చేసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు ఇదే కదా నా యూజర్. ఇది వచ్చేసి చూడు, BMW1 ఉంది అంటే నాది ఈవినింగ్ చెప్పబోయే బ్యాచ్ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించిన టాలరెన్స్ గ్రూప్ ఇక్కడ ఉంది. ఇది తీసేయాలి, ఇది తీసేసి మీ కంపెనీ కోడ్కు సంబంధించింది పెట్టాలి. అది పెడితేనే నీ కంపెనీ కోడ్లో GLC క్రియేట్ అవుతాయి, లేకుంటే అవ్వవు. గుర్తుపెట్టుకోండి మా, మల్టిపుల్ కంపెనీ కోడ్స్ మీరు మార్చి చేసేటప్పుడు ఈ ప్లేస్ లో ఏ కంపెనీ కోడ్ ఉంది ఇక్కడ మారిస్తేనే మీరు ఏ కంపెనీలో ఎంట్రీస్ వేయాలనుకుంటున్నారో ఆ యొక్క కంపెనీలో ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతావు, లేదంటే పోస్ట్ చేయలేవు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మార్చాలి. ఓకే, ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఓకే, ఇప్పుడు నేను కొత్తగా GL ని క్రియేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ ఉందా? ఇది ఒక ఫార్మాట్, ఇది ఒక ఫార్మాట్. ఇలా ఫస్ట్ టైం ఇక్కడ ఇలా కనిపించదు కొందరికి. అప్పుడు ఎలా ఉంటుంది మీకు? డోంట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీలో పెడుతున్నా. ఓకే, పెట్టాను. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలా వస్తుంది మీకు /FS00 ఇలా ఉంటుంది మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు. సో మనకి ఈ పేజ్ నుంచి నాకు ఇలా వద్దు సార్, నాకు ఫార్మాట్ వేరేలా రావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి హైరార్సీ డిస్ప్లేలోకి వెళ్ళి డిస్ప్లే అకౌంట్స్ నావిగేషన్ ట్రీ అని పెట్టేసామంటే అప్పుడు నీకు ఇది సైడ్కి వెళ్తుంది కొంచెం, /FS00 ఇలా సైడ్కి వస్తుంది. చూసారా, ఈ పక్క కనపడుతుంది, ఇది కొంచెం సైడ్కి మూవ్ అవుతుంది.
దీన్ని ఇలా మూవ్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ ఏముంది? బిఎన్డబ్ల్యూ ఉంది. అది తీసేయాలి. అది తీసేసి నా కంపెనీ కోడ్ పెట్టాలి. నా కంపెనీ కోడ్ ఏంది? KAL1. ఓకే. ఇప్పుడు అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద రెంట్, శాలరీస్ ఇవి ఉన్నాయి కదా, వీటిని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. అలా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఆ రెంట్ అనే నెంబరు అంటే అడ్మిన్ ఎక్స్పెన్సెస్ అనే నెంబరు ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, టెలిఫోన్ బిల్ వీటిని నేను క్రియేషన్ చేయాలనుకుంటున్నా. వీటికి నెంబర్ రేంజెస్ మనం OBD4 లో సెటప్ చేసాం కదా, ఇక్కడ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది మనకు తెలియాలి. అలా తెలియాలంటే నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? OBD4 లో వెళ్ళి ఒకసారి చూసుకోవాలి. పొజిషన్ ఇక్కడ చూడండి 4,01,000 తో స్టార్ట్ అయింది. ఓకే, అది తెచ్చుకోవాలి. 4,01,000. ఓకే ఇవ్వండి. ఇప్పుడు మన కంపెనీ కూడా వచ్చింది ఇక్కడ కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇక్కడ ఉంటది. ఎప్పుడైతే నువ్వు సేవ్ చేస్తావో ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఓకే, మనది వచ్చిందా? Done. ఇప్పుడు నువ్వు OBD4 లో ఏవైతే కాపీ చేసి ఉంటావో అవన్నీ ఇటుకు వస్తాయి. వెంటనే ఏది తీసుకోవాలమ్మా? అడ్మిన్ ఎక్స్పెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తాయా, బ్యాలెన్స్ షీట్ లో వస్తాయమ్మా? ఎక్స్పెన్సెస్ అనేవి చెప్పండి, ఏ దాంట్లో వస్తాయమ్మా? వెరీ గుడ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వస్తాయి. ఓకే, కింద ప్రాఫిట్ అండ్ లాస్. నువ్వు బ్యాలెన్స్ షీటా ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ షీట్ కాదు, ప్రాఫిట్ అండ్ లాస్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం జిఎల్ క్రియేట్ చేస్తున్నావు? రెంట్ అనే జిఎల్ చేస్తున్నావు. షార్ట్ టెక్స్ట్ తర్వాత లాంగ్ టెక్స్ట్, కాపీ పేస్ట్, Ctrl+C Ctrl+V. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ డేటా. ప్రజెంట్ మన కంపెనీ ఇండియాలో ఉంది కాబట్టి ఇక్కడ కరెన్సీ INR తీసుకోవాలి. ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు ఫర్దర్ క్లాసెస్ లో మనం డిస్కస్ చేస్తాం. తర్వాత కిందికి వెళ్ళాలి. లైన్ ఐటెం డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సార్ట్ కీ. ఇక్కడ సార్ట్ కీ అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనం? చూడండి, ఇప్పుడు అంటే రెంట్ కానీ సేల్స్ కానీ ఎంటర్ చేసేటప్పుడు అసైన్మెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ నెంబర్ అంటే ఏంటి? సో డేటు, మంత్, ఇయర్ ఆ నెంబర్ జనరేట్ అవ్వాలి అంటే ఇక్కడ సార్ట్ కీ తీసుకోవాలి. లైన్ ఐటెం డిస్ప్లే అంటే నువ్వు పోస్ట్ చేసింటే అన్ని చెక్ చేసుకోవాలంటే ఒక ప్లేస్ ఉంటుంది, GL లైన్ ఐటెం డిస్ప్లే అంటాం. ఇక్కడ 001 ఒక్కొక్క వర్క్ ను బట్టి ఇక్కడ నెంబరింగ్ మారుతుంది. ఇప్పుడు పోస్టింగ్ డేట్ తీసుకోవాలి. సో తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. నేను మీతో చెప్పాను ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి GLS ని కంట్రోల్ చేస్తాయని గ్లోబల్ సెట్టింగ్స్ లో డిస్కస్ చేశాను. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఏంటి, GLS ని కంట్రోల్ చేస్తాయి. ఇది ఓపెన్ చేయండి. సో ఇవన్నీ కూడా ఎక్కడ కనబడ్డాయి మీకు? గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ క్రియేషన్ చేసినప్పుడు ఇవన్నీ అక్కడ కనబడ్డాయి మీకు. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేయండి. ఇది న్యాచురల్, అన్నిటికీ సెట్ అవుతుంది. సేవ్ చేయండి. ఓకే, ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. బ్యాక్ వెళ్ళి అప్పుడు మనకి వస్తాయి FS. చూసారా, ముందు కంపెనీ అన్ని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు KAL1 కంపెనీ కోడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసాయి. ఓకే, ఇట్లా అన్నిటికీ చేయాలి ఈ విధంగా. ఓకే, కరెంట్ అసెట్స్ చేయాలి, కరెంట్ లైబిలిటీస్ చేయాలి, అదర్ ఇన్కమ్స్ చేయాలి, సేల్స్ చేయాలి, అన్నిటికీ చేస్తాం. ఓకే, ఇప్పుడు రెంట్ అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. దీన్నే కాపీ చేసి జస్ట్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ ఇస్తే చాలు. ఇంకా క్రియేట్ ఇక్కడ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ డిఫాల్ట్ గా కాపీ అయిపోయింటాయి బ్యాక్ ఎండ్ లో. ఇప్పుడు చూడండి, దీన్ని కాపీ చేయొచ్చు. కాపీ 1 అయిపోయిందా, 2 తీసుకోండి. అడ్మిన్ ఎక్స్పెన్స్ సేమ్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ ఉంటుంది, ఇక్కడ శాలరీ అకౌంట్ తీసుకోండి. కాపీ చేసి పేస్ట్ చేయండి.
కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇవన్నీ కామన్ కాపీ అయిపోయింటాయి ఆల్రెడీ. ఇవన్నీ నువ్వు లైన్ 8 డిస్ప్లే ఓకే అన్ని ఆటోమేటిక్గా కాపీ అయిపోతాయి. సేవ్ వచ్చేసిందా. నెక్స్ట్ ఆ లైన్ ఇవ్వచ్చు, మౌస్తో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇలా అయినా కాపీ చేయొచ్చు. 2 అయిపోయిందా. 3 టెలిబిల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సేవ్ చేయండి. నెక్స్ట్ కాపీ, నేనే చేసుకోవచ్చు మా ఎలక్ట్రిసిటీ బిల్. చేంజ్ అకౌంట్. ఓకే సో ఇవి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద ఒక 5 GLs ని క్రియేషన్ చేశా. ఓకే ఇప్పుడు అదర్ ఇన్కమ్స్ కింద ఒక 5 GLs ని క్రియేషన్ చేయాలి. అదర్ ఇన్కమ్స్, ఈ అదర్ ఇన్కమ్స్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది చూడాలంటే OBD4 లోకి వెళ్ళాలి. OBD4 లో ఇక్కడ చూడండి 3,03,01 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ. సేమ్ దీన్నే కాపీ చేసుకో. ఈ నెంబర్ అంతా తీసేసి రిలాక్స్ 1 అంటే మనం ఏం చేస్తున్నామంటే రెఫరెన్స్ GL అకౌంట్ ఈ పర్చేజ్ సంబంధించిన బ్యాక్ ఎండ్ లో ఏదైతే నువ్వు కాన్ఫిగరేషన్ చేసావో అది ఈ GL అకౌంట్ కొత్తగా చేస్తున్నావు కదా దానికి కాపీ అవుతుంది. ఇప్పుడు అదర్ ఇన్కమ్స్, ఇప్పుడు ఏం తీసేయాలి, అడ్మిన్ ఎక్స్పెన్స్ తీసేసి అదర్ ఇన్కమ్స్ అంటే ఏం తీసుకుంటాం, ఈ అదర్ ఇన్కమ్స్ తీసుకుంటాం. ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే వస్తుంది. ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి, అసెట్స్ లయబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి. ఓకే ఇప్పుడు ఇన్కమ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి చూడండి, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇలా ఏమైనా చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంటరెస్ట్ రిసీవ్డ్. కాపీ చేసి పైన టెక్స్ట్ కొంచెమే తీసుకుంటుంది, కింద పూర్తిగా తీసుకుంటుంది లాంగ్ టెక్స్ట్. ఇవన్నీ కాపీ అయిపోయి ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. INR, లైన్ 8 డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ ఆటోమేటిక్ గా కాపీ అయి ఉంటాయి. జస్ట్ సేవ్ చేయి. వచ్చేసిందా అదర్ ఇన్కమ్స్. దీన్ని మళ్ళీ కాపీ చేయి. 1 తీసేసి 2 పెట్టు. సేమ్ అదర్ ఇన్కమ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్. కాపీ పేస్ట్, సేవ్. నెక్స్ట్ 2 అయిపోయిందా. 3 కమిషన్ రిసీవ్. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్. ఇలా ఎన్నైనా చేయొచ్చు మాగా, ఇలా 100 వరకు చేయొచ్చు. ఓకే కరెంట్ అసెట్స్ కింద ఏ నెంబర్తో స్టార్ట్ అయింది, కరెంట్ అసెట్స్ 2,01 తో స్టార్ట్ అయింది. కంట్రోల్ సి కాపీ. ఇది టోటల్ గా తీసేయండి. కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, కరెంట్ అసెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ షీట్ వస్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుందా. కరెంట్ అసెట్స్ అంటే
ఏ దాంట్లో వస్తుందమ్మా? బ్యాలెన్స్ షీట్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ లో సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఎస్బీఐ బ్యాంక్ ఇంకా ప్రీవియస్ దాంట్లో కాపీ ఉంటాయి, సేవ్ చేశాను. కాపీ 1 తీసేసి 2 పెట్టండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. కెనరా బ్యాంక్, ఎన్ని బ్యాంక్స్ అయినా చేసుకోవచ్చు ఇక్కడ. ఐడిబిఐ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఏమైనా చేసుకోవచ్చు. రా మెటీరియల్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, షేర్స్, ఏమైనా చేసుకోవచ్చు. సేమ్ దీనికి లాగానే ఫిక్స్డ్ అసెట్స్ కూడా చేయొచ్చు. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, అవి మీరు చేయండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా? కరెంట్ లైబిలిటీస్ ఉన్నాయి, ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇంకా ఎన్నైనా చేయొచ్చు మీరు. సేల్స్కి ఎంత నెంబర్ ఉంది? సేల్స్కి వచ్చేసి 3,01,000 ఉంది. సేల్స్కి చేస్తాను. ఎన్నైనా చేసుకోవచ్చు మా. సేల్స్కి సేల్స్ తీసుకుంటున్నాను. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సేల్స్ అని క్రియేట్ చేస్తున్నా. అకౌంట్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఇలా నేను అడ్మిన్ ఎక్స్పెన్స్, కరెంట్ అసెట్స్, అదర్ ఇన్కమ్స్, సేల్స్ అని చేశాను. మీరు ఇంకా ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ కూడా చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా FS00లో మనము జిఎల్స్ని క్రియేషన్ చేస్తాము. టుమారో వీటి మీద ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ, ఏ విధంగా జిఎల్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ క్లాస్ టుమారో డిస్కస్ చేస్తాం. ఓకేనా? డన్. ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. యా, ఇవి ఆ ప్లేస్ లోకి వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఏవైతే జిఎల్ అకౌంట్స్ ఇచ్చామో మనం పోస్టింగ్ చేసేటప్పుడు ఆ జిఎల్ అకౌంట్స్ యూస్ చేస్తాము. ఎస్, ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అంటే చేసిన ఆ ప్రతి నెంబర్ తో GL మనం ఎన్నైనా మనకు పోస్ట్ పోస్టింగ్ చేసే ప్లేస్ చేయొచ్చు, లోకి వస్తాయి. లైక్ అంతేనా? రెంట్, శాలరీ, టెలిఫోన్ ఓకే. బిల్, SBI బ్యాంక్ ఇంట్రెస్ట్, ఇవన్నీ కూడా మనం ఎక్కడైతే పోస్ట్ చేస్తామో ఆ ప్లేస్ లోకి వచ్చి నిలబడతాయి. మనకి ఏ ఎక్స్పెన్స్ కావాలో అది సెలెక్ట్ చేసుకుంటాం. అది ఓకేనా? ఈ రోజుతో బేసిక్ సెట్టింగ్ అంతా అయిపోయింది. అంటే ఇంకా మనం రియల్ టైం వర్క్ అనేది స్టార్ట్ ఓకే, చేస్తాం. ఓకే. ఇవి సెట్టింగ్స్. ఈ 3 days చెప్పే ఏంటిదని కూడా, ఒక కంపెనీలో నువ్వు చేయవలసిన పని స్టార్ట్ చేయాలి అంటే ఈ 3 వర్కులు నువ్వు చేయాలి. ఒక కంపెనీ క్రియేషన్ చేయాలి, ఆ కంపెనీలో గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ క్రియేట్ చేయాలి, బిజినెస్ ఏరియాస్ క్రియేట్ చేయాలి, డిపార్ట్మెంట్స్ క్రియేషన్ చేయాలి, ఫైనాన్షియల్ సెటప్ చేసుకోవాలి, ఓకే, డాక్యుమెంట్స్ కి నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి, ఎక్స్పెన్సెస్ కి నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి. నువ్వు విత్ ఇన్ ఇండియాలో చేస్తున్నావు వర్క్, అదర్ కంట్రీలో చేస్తున్నావు, ఈ సెటప్స్ అని చేసాం. రేపటి నుంచి ఇంకా రియల్ టైం వర్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? క్లియర్? యా. సో ఇది PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, అది డౌన్లోడ్ చేసుకోండి. వీడియో లైక్ మనకి
దాంట్లో ఇస్తాను, గూగుల్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకోండి. మా ఏ రోజు క్లాసెస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. మా స్టోరేజ్ ఎక్కువైపోతుంది, పాత వీడియోస్ డిలీట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, యా, బై గైస్.